నమస్తే మిత్రులందరికీ శుభ ఉదయం, గుడ్ మార్నింగ్. ఒక స్టోరీ. ఇక స్టోరీలోకి పోదాం డైరెక్ట్. గోదావరి గట్టు మీద కట్ట మీద ఒక చిలక పోతా ఉంటుందంట. చిలక పచ్చ చిలక పోతా ఉంటది. ఒక చెట్టు మీద ఆలుతుంది. ఎవరో ఒకరొచ్చి ఆ చిలకని తీసుకొని పంజరంలా బంధించుకొని తీసుకొని పోతాడు. ఎవడో ఒకడు ఇక తీసుకుపోయి ఇంటికి తీసుకుపోతాడు. ఇక ఇంటికి తీసుకుపోయి మంచిగా ఆ చిలకకి మాటలు నేర్పిస్తుంటాడు. విద్యని నేర్పిస్తూ ఉంటాడు. ఇక ఆ చిలకకి, చిలకకి ఇక నేర్పిస్తా ఉంటాడు. ఇక రోజుకి రోజులు గడుస్తూనే ఉన్నాయి. కాలం పోతనే ఉంది. కాలం పోతనే ఉంది. ఇక చిలక విద్య నేర్చుకుంటుంది బాగానే, మంచిగానే, పద్ధతి ప్రకారముగా మంచిగా విద్యని నేర్చుకుంటుంది. నేర్చుకొని మంచిగా అందరికీ గురువు ఎట్లా చెప్పిండో అట్లా ఆ చిలక చెప్తూనే ఉంటుంది. మంచిగా పద్ధతి ప్రకారంగా ఆని నేర్చుకుంటుంది. నేర్చుకొని గురువు కంటే గొప్ప నేనే అనుకొని గురువు మీదనే సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇక ఆ గురువు ఏం చేస్తాడు రా, ఇక దీనికి ఇట్లా కాదు, ఇది చెప్తే వింటలేదు, చెప్పినట్టు వింటలేదు అని ఒక రెక్క ఇరిచేస్తాడు. మదం బాగా ఎక్కింది దీనికి, చిలకకి. చెప్తే వింటలేదు, చాలా లాస్ అయిపోతున్నా నేను, పైసలు ఏం సంపాదించలేకపోతున్నా. ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్తుంది, ఇంకోటి చెప్పమంటే ఇంకొకటి చెప్తుంది అని గురువు ఏం చేస్తాడు, దానికి చేస్తాడు. ఇక మంచిగా పద్ధతి ప్రకారంగా ఇక రెక్క నిరిసేసి పంజరంలో మంచిగా పెట్టేసి దానికి జాంపండ్లు, ఏంటి దోసకాయలు, దానికి ఇష్టమైన అన్ని పెడుతూనే ఉంటాడు మంచినే హాయిగా. ఇక చిలక అంటదంట గిట్లా. బుద్ధి వచ్చింది చిలకకి. ఏమొచ్చింది? బుద్ధి. ఇక నా రెక్కనే ఇరిగే, ఇక నేను ఏడికి పోతా, నువ్వు డోర్ తీసినా కానీ బయట జాతకాలు చెప్తానికి ఇక అన్ని చెప్తానే ఉంటుంది, కానీ నేను ఏడికి పోలేను, నీకాన్నే ఉంటా. బుద్ధి వచ్చింది నాకు, నువ్వు చెప్పినట్టే ఇంటా అని చిలక అంటదంట. బుద్ధి శరీరం బాగున్నప్పుడే రావాలి. శరీరం బాగాలేనప్పుడు బుద్ధి వస్తే ఏం లాభం, రాకుంటే ఏం లాభంలే, అంతేగా. అరే ఎంత చెప్పినా కూడా పెద్ద మనిషిలాగా పెద్ద మనసు చేసుకొని, గట్లా కాదమ్మా, ఇట్లా అమ్మా, గట్లమ్మా, సరేలే అమ్మా, ఏదో ఒకట్లే, ఏదో అయిపోయింది. ఇక శరీరం బాగాలేదు, ఇక మనసు బాగాలేదు, గయనొద్దిగా తడక గయనొద్దిగా. ఇప్పుడు జరిగేదేంది? ఉన్నన్ని రోజులన్నా మంచి ప్రశాంతంగా ఉందాం. ఎందుకు ఆవేదన ఎందుకు పడతావు? కోపతాపాలకు ఎందుకు గురవుతావు? దేనికి గురి కాకుండా ఉన్నంతలో ఉండి చేసి అంత చేసుకొని ప్రశాంతంగా బతుకుదామమ్మా చిలకమ్మా అని
ఒకడు అంటాడు ఇక గురువు అంటాడు. ఇక ఆ ఒక్కడే గురువు, చెప్పేటోడే గురువు, వినేటోడు కూడా గురువే. అందరు గురులమే. ఇక ఆ విధంగా గోదావరి గట్టు మీద రావ సిలకవే. చిలక కట్ట మీద చిలక ఉంటది, పెద్ద చెట్టు మీద చిలక ఉంటది. మంచిగా జాంపన్లు కొరుక్కొని తింటుంటది. ఇక దానికి వస్తుంది ఇక మళ్ళా ఇక చెప్పినట్టు ఇంటది, బుద్ధి వస్తుంది ఇక చిలకకి. ఇక ఇక గురువు చెప్పినట్టు మంచిగా పద్ధతి ప్రకారంగా ఎట్లా చెప్తే అట్లా మళ్ళా ఏంటే ఆ రెక్క మళ్ళా అతుక్కుంటది. అతుక్కొని మళ్ళా గురువు చెప్పినట్టు నట్టయి బోల్ట్ అయి ఏంటది అనమాట. గది స్టోరీ. గంతే. నమస్తే. ఇక పోతూనే ఉండాలి, బండి ఎక్కుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, ఏది పడితే చేస్తూనే ఉండాలి. గంతే. దేనికి భయపడేదిలే, అస్సలు తగ్గేదిలే. పోతే పోతాం గంతే. ఇలా పోతే రేపు ఎల్లుండి గంతే బ్రా. ఉన్నంతసేపు జర ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటే గదే 10,000. ఒక గంట సేపు అన్నా జర ప్రశాంతంగా వండుకుంటున్నా ఈ మధ్య. జర ఏదో ఒరుతున్నాగా ఈ ఒర్లుడు, ఏదో ఒకటి ముచ్చట చెప్తున్నా. సర్లే ఉంటా. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందులో నేనున్నా లేకున్నా పర్వానేలే. ఇలా పోతే